ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 100వ కీర్తన 5వ వచనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 100వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చూడండి, ఈ భాగమంతా మనం ధ్యానం చేస్తే దేవాది దేవుడు మంచివాడిగా కనబడుతున్నాడు. ఆయన మంచివాడు. మనుషులలో స్వార్థం ఉండవచ్చు, మనుషులలో ఎక్కడైనా చెడుతనం ఉండవచ్చు, మనుషుల యొక్క ఆలోచనలు ఒక్కొక్కరివి ఒక్కొక్క లాగుంటాయి. కానీ ఈ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దయాళుడను. ఆయన ఇంకా చెప్తున్నాడు, నా కృప నిత్యము మీ పైన ఉంటది. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఆయన సత్యము తరతరములు ఉంటుందంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు, అది స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా, రక్త సంబంధికులైనా, తల్లిదండ్రులైనా, బంధుమిత్రులైనా, భార్యాభర్తలైనా, అది ఎవరైనా సరే వారిలో వారికి అవసరమైన దానికోసమే మంచిగా నటిస్తారు. ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని సాధించడానికి మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటారు. అది సాధించిన తర్వాత వారి ప్రవర్తన మారిపోతుంది. కానీ నా దేవాది దేవుడు, ఆ ప్రేమగల ప్రేమామూర్తి, ఆ లోకరక్షకుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మంచివాడిని, నాలో లోపము లేదు, నేను సృష్టికర్త దేవుడను, మిమ్మల్ని ఎరిగిన వాడను, మీ అవసరతలు ఎరిగిన వాడను. మీరు ఏ సమస్యల్లో, ఏ బాధల్లో ఉండైనా నన్ను అడిగితే మీ వద్దకు వచ్చేవాడను, మీ అక్కరలు తీర్చేవాడనని ఆయన సెలవిస్తున్నాడు. అందుకే ఆ మంచివాడు, ఆ మంచి కాపరి, ఆ ప్రేమామూర్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను దయాళుడను, నా కృప మీ పైన ఉంటది, నా సత్యము తరతరములు మీ పైన ఉంటదని ఆయన మాట్లాడుతున్నారు. బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మంచి మనసాక్షి కలిగిన వారముగా, మంచి ప్రేమ ఆప్యాయత అనురాగాలు కలిగిన వారముగా, ఆత్మ ఫలములు ఫలించే వారముగా, దేవుని ఎదుట మనం నిలవబడే వారముగా, దేవుడే మన ఎదుట నిలవబడే విధంగా మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం. మంచి మనసాక్షి కలిగిన వారముగా ప్రభుత్వంలో సిద్ధపడదాం. ఆయన కృపచేత బలపరచబడదాం. ఆయన ఆత్మవరములు, ఆయన ఆత్మ ఫలములు మనం అనుభవిస్తూ ఆయన కృపకు, ఆయన శక్తికి మనం అర్హులుగా ప్రభుత్వంలో స్థిరపడదాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప ప్రతి ఒక్కరు తోడుగా ఉంచండి. నీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ దీవెనలు మెండుగా దయచేయండి. ఈ వాక్యములు వింటున్న ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాలను మీరు బలపరచండి. మీ కృప వారి పైన ఉంచండి. అయ్యా, ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో మీకు తెలుసు నాయన. నువ్వు మంచివాడువు కదా ప్రభువా, స్వార్థము లేని దేవుడు కదా నాయన, అవసరతలు తీర్చువాడవు కదా ప్రభువా, అక్కర్లు తీర్చువాడవు కదా నాయన, కార్యాలు చేయగల సమర్థుడవు కదా ప్రభువా, నీతిమంతుడు మీవే కదా ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు మీరే దర్శించి, నీ బిడ్డలు మీరే బలపరిచి, మీ కార్యాలు మీ జీవితంలో, బిడ్డల జీవితంలో జరిగించి కృప చూపించమని అడుగు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ ప్రార్థనలు వీక్షించిన ప్రతి ఒక్కరి పైన సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆ మంచివాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిద్దాం. ఆయన స్వార్థము లేనివాడు, ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను పొందుకొని ప్రభు సన్నిధిలో ఆయన బండపైన మన కుటుంబాలను కట్టుకుందాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 630359
2508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.